నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఏదైనా ఫంక్షన్ కానీ పార్టీ కానీ ఏదన్నా అనుకుంటుంటే ఫస్ట్ ఏం ఆలోచిస్తున్నారో తెలుసా? రిటర్న్ గిఫ్ట్ ఏమి ఇవ్వాలి, లేదా వెళ్ళొచ్చిన వాళ్ళు రిటర్న్ గిఫ్ట్ ఏమి ఇచ్చారు, ఇది మాట్లాడుకోవటం ఎక్కువైపోయిందండి. కల్చర్ అట్లా అయిపోయింది. మనం ఇస్తున్నాం, మనం తెచ్చుకుంటున్నాం, రెండు జరుగుతున్నాయి. రిటర్న్ గిఫ్ట్ ఇవ్వకపోతే ఏదో చాలా తక్కువ చేసినట్టుగా మీరు చెప్పుకుంటారు. అవును, అమలక్కలు. అవును అవును అవును. ఎలాంటివి ఇస్తే బాగుంటుంది అంటారు? ఇప్పుడు ఇవ్వక అందరూ తప్పట్లేదు. ఇప్పుడు అందరు ఏమి ఇస్తున్నారు జయ, చాలా మంది ఇచ్చేవి స్టీల్ సామాన్లు, డబ్బాలు, బాటిల్స్, ఈ సైజు నుంచి ఆ సైజు దాకా బాటిల్స్ యూటిలైజ్ అయ్యేవి, మ్యాక్సిమం ఇంట్లో వాడుకునేవి అండ్ మంచివి. ఏదో ఒకటి ఇవ్వాలని పెట్టుకోకుండా ఇవ్వగలిగితే అదే ఇవ్వటం మంచిది, బాగా ఉపయోగపడేది. ఇళ్లలో డిస్ప్లేకో లేకపోతే ఏదైనా యూటిలిటీకో, వంటింట్లోనో ఏ హాల్లోనో ఎక్కడో చోట పెట్టుకుని వాడుకునేలాంటివి ఏవైనా ఇవ్వచ్చు. ఇవ్వటం తప్పట్లేదు కాబట్టి నేనైతే మానేయచ్చు అనుకుంటాను జయ. మన ఇంట్లో ఏదో ఫంక్షన్ అయింది, చక్క మంచి భోజనం పెట్టి వచ్చిన వాళ్ళందరినీ బాగా పలకరించి మంచిగా మాట్లాడి అనవసరమైన ప్రశ్నలు అవి వేయకుండా, అర్థమైందా? ఇది మనం ఫంక్షన్లలోనే అక్కలేని ప్రశ్నలు అన్నీ వస్తాయి. అవి ఏమీ లేకుండా చక్కగా మనస్ఫూర్తిగా మాట్లాడి వచ్చిన వాళ్ళందరినీ వాళ్ళని ఏమనాలి, మంచి హాస్పిటాలిటీ ఇచ్చి ఎదుర్కోవటానికి మనుషులు మన వాళ్ళు అందరూ రెడీగా ఉండి ప్రతి వాళ్ళకి ఓ హగ్ ఇచ్చి, ఒక షేక్ హ్యాండ్ ఇచ్చి, ప్రీతిపూర్వకంగా మాట్లాడి భోజనం దగ్గర మంచి శ్రద్ధ వహించి చేసి ఏదైనా తాంబూలం, సింపుల్ తాంబూలం ఇచ్చినా చాలు. ఈ రిటర్న్ గిఫ్ట్ ఇవ్వవలసిందే, వాళ్ళు ఇచ్చారు కాబట్టి మనం ఇవ్వాలి, రిటర్న్ గిఫ్ట్ ఇవ్వకపోతే మనకి ఇది కుదరదు, ఏదో ఒకటి ఇవ్వాలి, ఇలాంటి భావాలు ఉన్నప్పుడు మరి ఏదో ఒకటి ఇస్తూనే ఉన్నారు. తిండి పదార్థాలు, స్వీట్స్ ఏవైనా పాడవనివి 2-3 రోజులు 4 రోజులు ఉన్నా కూడా పాడు కాని రకం స్వీట్స్ కూడా రిటర్న్ గిఫ్ట్గా ఇవ్వచ్చు. జీడిపప్పు పాకాలు, పల్లి పాకాలు ఇలాంటివి ఇస్తారు, అవి ఏమైనా కూడా ఇవ్వచ్చు. అయితే ఈ ఫంక్షన్లలో మనం మొక్కలు ఎందుకు ఇవ్వకూడదు? బాగుంది. పుస్తకాలు ఎందుకు ఇవ్వకూడదు? ఏదైనా ఒక మంచి హ్యాండ్ టవల్స్, ఏ బాంబే డైయింగ్ అట్లా ప్లాన్ పేరు చెప్తే మీకు కష్టం వస్తుందేమో, అలాంటివి ఒక 2 మంచి హ్యాండ్ టవల్స్. ఆ టవల్ నువ్వు అన్ని చోట్ల వాడుకుంటావు కదా, అవును, కనీసం టేబుల్ దగ్గర, డైనింగ్ టేబుల్ పక్కనైనా పెట్టుకోవచ్చు కదా. 2 హ్యాంకీలు చక్కగా నీట్గా ప్యాక్ చేసి ఇచ్చేయండి, ఉపయోగపడే. ఇప్పుడు ప్లాస్టిక్ డబ్బాలు వద్దు, గ్లాస్ బాటిల్స్ పగులుతాయి, అన్సేఫ్ కానీ వాడుకుంటారు. మనం ఈ చిన్న అమౌంట్లో ఒక 30-50 రూపాయల్లో దొరకాలన్నా 2 కర్చీఫ్లు ఇచ్చిన ఆ కర్చీఫ్లు మ్యాక్సిమం పైసా వసూలు అవుతాయి, నాప్కిన్స్ అవుతాయి, టవల్స్ అవుతాయి. ఇలా ఆలోచించండి. బాగుంది. చిన్నపిల్లలు అనుకో, మరి బుజ్జి పిల్లలకి యూజ్ అయ్యేవి, ఫ్యాన్సీ బొమ్మలు ఉన్నవి కాకుండా చక్కగా నటరాజ్ పెన్సిళ్ళు, హాయిగా పెన్సిల్తో రాసుకునేవి, ఒక పెన్సిల్ బాక్స్. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తాం మనం, ఓ పెన్సిల్ బాక్సు, అందులోకి ఒక పెన్, ఒక పిచ్చి పెన్సిల్, ఒక పిచ్చి రబ్బరు, ఒక పిచ్చి ఎరేజర్, ఒక పిచ్చి స్కేలు, 2వ పూటకి బయట పారేస్తారు. మనం రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి అని ఏదైనా షాప్కి వెళ్ళామంటే వాడు ఫ్యాన్సీగా బొమ్మలు ఉన్నవి చూపిస్తాడు, మీకు మొదటి క్షణమే దాని మీద ఆకర్షణ ఉంటుంది, 2వ నిమిషానికి వాటిలలో చాలా యూజ్ అవ్వవు చేయ. మా పిల్లలు బర్త్డే పార్టీలకు వెళ్ళినప్పుడు చూసేదాన్ని రిటర్న్ గిఫ్ట్లు. నేను ఈ బార్బీ బొమ్మ, ఓ బొమ్మ అలాంటిది ఒక బాక్సు, ఆ డబ్బంతా వేస్టే, ఆ ప్లాస్టిక్ రద్దు. అవును, ఆ ప్లాస్టిక్ రద్దు, ఆ డబ్బులు దండగా మీరు ఇచ్చినట్టు వాళ్ళు వాడుకోనట్టే, వాడుకున్నట్టు కాదు, కోనట్టు. అదే మీరు ఒక నటరాజ్ పెన్సిల్స్, హెచ్బి పెన్సిల్స్, ఒక చిన్న ప్యాక్, మనం మన ఇంట్లో మన పిల్లలకి ఏం వాడతామో అదే ఇవ్వగలిగితే బాగుంటుంది. లేదా చక్క చిన్న మొక్కలు, ఇది సూపర్. మొక్కకి అసలు తిరుగులేదు. మీరు ఏ ఫంక్షన్కైనా, ఏ పార్టీకైనా, ఎలాంటి దానికైనా ఒక చక్కటి లైవ్ జీవించి ఉన్న మొక్కనిస్తే జీవం ఇచ్చినట్టు. ఇప్పుడు ఇండోర్ ప్లాంట్స్ వచ్చేసినాయి కదా, ఇప్పుడు అవి బోల్డ్ వచ్చినాయి, 25-30 రకాలు వచ్చినాయి. ఇట్లా వేళ్లాడేసి కొంచెం ఖరీదైనవి చేయాలంటే ఆర్నమెంటల్ ప్లాంట్స్ ఎలాగో ఉన్నాయి, కాస్ట్లీ, డబ్బులు ఎక్కువ పెట్టి తలుచుకున్నాం, వాకిట్లో తగిలిస్తారు. ఆ మొక్క ఉన్నన్నాళ్ళు ఉంటుంది, అది కొంచెం వాడంగానే మనకే టెన్షన్ వస్తుంది కదా, ఏవో నీళ్ళు పోసి పెంచుకుంటాం, మొక్క వృద్ధి అవుతుంది, స్నేహాలు పెరుగుతాయి. పారేసేవి, రద్దులోకి చేరేవి, ప్లాస్టిక్ వేస్టు, యూటిలిటీ లేని ఫ్యాన్సీ వస్తువుల జోలికి వెళ్ళబోకండి. అంటే వాళ్ళందరి బజార్ల నిండా ఉన్నాయి కదండి, వాళ్ళంతా ఏమవ్వాలంటే మనం కొండ మానేసే వాళ్ళు చేయడం మానేస్తారు. అదే కదా, కొండ మానేసామంటే ఇక ఎందుకు చేస్తారు, మనం కొంటున్నాం కాబట్టి కదా ఇవన్నీ వస్తున్నాయి. ఆలోచించి గిఫ్టింగ్ ప్లాన్ చేయండి. ఇది ఒక్కటే కాదు జయ, రిటర్న్ గిఫ్ట్లే కాదు, మనం ఏదో ఊరు వెళ్తామా,
ఏదో ట్రిప్ వెళ్తాం, అక్కడి నుంచి ఏవో గిఫ్ట్లు తెస్తారు, పంచిపెట్టాలి. చాలామంది తీర్థక్షేత్రాలకి వాటికి వెళ్తారా, ఒక 25-30 దేవుడి ఫోటోలు అవి పట్టుకొచ్చేస్తారు. అందరికీ తలా ఒకటి ఇస్తారు. ఆ దేవుళ్ళని దేవుడి దగ్గర పెట్టలేము, హాల్లో పెట్టుకోలేము, పక్కన పడేయలేము. అవునండి, ఎంత బాధో అది. ఆ బాధ ఇప్పుడు మిమ్మల్ని మీరు ఇచ్చినందుకు సంతోషం ఉండదు వాళ్ళకి, ఇదో ప్రాబ్లం. ఇదైందా ఫారిన్ కంట్రీస్ నుంచి వచ్చేవాళ్ళు. ఇప్పుడు మనం క్లోజ్ అనుకో, మీ అక్కయ్య కూతురు ఉంది లేదా మా అక్కయ్య పిల్లలు ఉన్నారు, పిన్ని నీకేం కావాలి అని అడుగుతారు. అవును, ఏదో వాడు మనకు కావాల్సిన ఒక వస్తువు 6 వస్తువు తెస్తారు. అట్లా కాకుండా గిఫ్టింగ్ కోసం కొన్ని వస్తువులు తెచ్చి యూజ్ కాని వస్తువుల్ని కూడా ఇస్తూ ఉంటారు, పట్టుకొచ్చి ఇచ్చేస్తారు. ఇచ్చేసామన్న పేరు వాళ్ళకి, తీసుకున్నామన్న మాట మనకి. పర్ఫ్యూమ్స్ నేను అస్సలు ముట్టుకొని చేయ, మా దగ్గర 3-4 పర్ఫ్యూమ్లు ఉన్నాయి. యూజ్ అవ్వదు, వాళ్ళకి ఇచ్చినట్టు ఉంటుంది, మనం పుచ్చుకున్నట్టు ఉంటుంది. ప్రయోజనం లేని పనులు. ఎందుకు వచ్చింది? ఏదైనా అవసరం ఉంది, ఆ ఒకటి ఇవ్వగలిగితే ఇవ్వండి, ఇవ్వలేకపోతే ఎక్కడ దొరుకుతుందో చెప్పండి సలహా. ఆలోచించి చెయ్యండి. పెళ్ళిళ్ళల్లో చిన్న పొన్న ఫంక్షన్, పెళ్ళి అంటే పెద్ద ఫంక్షన్ కదా, చిన్న చిన్న ఫంక్షన్స్, చిన్న పూజలు, ఒక 100 మంది గ్యాదరింగు. రిటర్న్ గిఫ్ట్లకి సమయం వృధా చేసుకోవద్దు, డబ్బు వృధా చెయ్యొద్దు, మీ ప్రేమని పంచండి. వచ్చిన వాళ్ళతో నోరారా మాట్లాడండి, చక్కగా ఇక దేవుడి పుస్తకాలు ఇక లలితా సహస్రనామం పుస్తకాలు ఉన్నాయి. ఇంత బుజ్జి నుంచి ఇంత పెద్దది వరకు నా దగ్గర 30-40 పుస్తకాలు ఉంటాయి. ఇవే అవి పట్టరావడం, ఇచ్చేయటం దేవుడి పుస్తకాలు. ఎవ్వరు చదవరు, అందరి దగ్గర ఈ పుస్తకాలు ఉంటాయి. ఎందుకు వచ్చింది? చదువు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి. ఇప్పుడు పిల్లలు అనుకో, పిల్లల గిఫ్ట్లు అయితే మనం రీడింగ్ హ్యాబిట్స్ డెవలప్ చేయాలి, చక్కగా పుస్తకాలు ఇవ్వచ్చు. లైక్ మైండెడ్ ఉన్నారు, నువ్వు చదువుతావో లేదో నాకు తెలుసు కదా, నువ్వేం చేస్తావు, తెలిసింది ఇవ్వండి, వాళ్ళకి ఉపయోగపడేది ఇవ్వండి. లేకపోతే ఒక హగ్గు అంతే. నా కూతురు ఎగిరి గంతేసింది, అవునా ఇన్ని మంచి బుక్స్ ఉన్నాయి మేడం దగ్గర, ఇన్ని మంచి బుక్స్ ఉన్నాయి రమాంటి దగ్గర అంటా ఉంది. ఎన్నిసార్లు అడిగినా మా వాడ తీసి పక్కన పెట్టి అదే అన్నాడు, నేను ఫోటో పెట్టా కానీ నువ్వు దానికి చూపించాలా, నేను నాకు తెలుసు ఇవి గ్యారంటీగా మీ ఇంట్లో లేవు, నేను ఇస్తే హాయిగా చదివేసుకుంటుంది. పర్సీ జాక్సన్ బుక్స్, అవును సిరీస్ ఉన్నాయి కదా, సిరీస్ కదా, ఫుల్ సిరీస్ బాగా చదువుతుంది చక్కగా. ఒక 3-4 నెలల పాటు సరిపోతాయి, హాయిగా హ్యాపీగా చదువుకుంటారు. చదివే పిల్లలకి పుస్తకాలు ఇవ్వండి. తర్వాత ఈ నిట్టింగ్ లాంటివి నేర్చుకుంటారు, కొంచెం హ్యాండ్ క్రాఫ్టింగ్ ఆలోచన ఉంటే ఆ క్రాఫ్ట్ వస్తువులు కొనిపెట్టండి పిల్లలకి గిఫ్ట్లుగా. మీ పిల్లల ఫ్రెండ్స్ తాలూకు టేస్ట్లు మీ పిల్లలకి తెలుస్తాయి కదా. ఒక 10 మంది ఫ్రెండ్స్ని పిలిస్తే ప్రతి వాళ్ళ టేస్ట్ని అనుసరించి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వండి చేయగలిగితే. లేకపోతే అందరికీ సార్వజనికంగా ఉపయోగపడేవి 4 పెన్నులు, ఓ స్కెచ్ పెన్నులు చాలు, మంచివి. ఫ్యాన్సీ విషయాల జోలికి అస్సలు వెళ్ళొద్దు. పెళ్ళిళ్ళలో గిఫ్ట్ అయితే ద బెస్ట్ గిఫ్ట్ మొక్కే, అంతే, అంతకంటే రెండోది లేదు. ఎలాగో మొక్కలు పెంచాలి, కొన్ని లక్షల మొక్కలు పెంచండి అంటారు కదా, వీలైతే అది చేయండి. పుట్టినరోజులు, పిల్లలు పుట్టినరోజులు, మన చుట్టుపక్కల దేవాలయాలు అవి ఉంటాయా, కొద్దిగా ప్లేస్ ఉంటే కొన్ని మొక్కలు తెస్తాం పెడతారా అని అడిగి వాళ్ళు ఒప్పుకుంటే వాళ్ళకి కావాల్సిన మొక్కలు కొనిపెట్టండి. మీ పిల్లల బర్త్డే రోజున మీరు ఈ పని చేయొచ్చు కదా. ఆలోచించండి, మీ అపార్ట్మెంట్లో ప్లేస్ ఉంటే ఒక 2 మొక్కలు మీ పిల్ల బర్త్డే రోజున దాని చేతే చక్కగా ఒక మొక్క పెట్టించండి. పిల్ల ఎదుగుతుంది, మొక్క ఎదుగుతుంది, గొప్ప సంతోషం వస్తుందమ్మా. మనం ఇంకో పిల్లని పెంచినట్టే మొక్కను పెడితే. ఆలోచించండి. ఈ చిన్నపిల్లలు పుట్టినరోజులకి కుక్క పిల్లని గిఫ్ట్ ఇవ్వడం సినిమాల్లో చూపిస్తారు. అసలు ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి అంటే అది సినిమాల్లో చూసి నాకు కుక్క కావాలి, నాకు పిల్లి కావాలి, నాకు ఉడత కావాలి, చిలక కావాలి అని అడుగుతారు. ఆ సేవ అంతా ఎవరు చేస్తారు? అదే కదా. ఇది సేవాకాలం కదా, ఆలోచించండి. వాళ్ళ అమ్మాయి ఎవరో, మా నాన్న నా బర్త్డేకి గిఫ్ట్ కుక్కను తెచ్చిపెట్టాడు, కుక్కను తెచ్చిపెడితే చాకిరీ ఎవరు చేస్తారు? దానికి వాళ్ళ అమ్మ చేయాలి, వాళ్ళ అమ్మ చేయాలి. అలాంటి ఫ్యాన్సీ ఐడియాలకి వెళ్ళకండి. ఏదో మీకు ఇష్టమైతే ఒకటో తప్పదనుకో, మీ పిల్లలు అలాంటి వాళ్ళు అయితే, మీ అమ్మాయి ఏం కుక్కని పిల్లని అడగదు కదా. నాకే పిచ్చుకలు వాటిని చూస్తే ఇష్టం. ఏం పెంచుకుంటాం, వాకిట్లో కాసిన గింజలు వేస్తే రోజు కాసేపు వస్తాయి. మన ఇంట్లో వస్తున్నాయిగా డజన్ల కొద్ది 20-30 వచ్చేస్తాయి పోట్లాడుకుంటూ. బాగానే ఉంటుంది. పిల్లలకి అలాంటి సరదా అయినవి వాటిని గిఫ్ట్ చేయండి, సరిపోతుంది. రైట్ అమ్మ గారు, నమస్తే.